పెళ్లి చేసుకుని, పుట్టినిల్లు వదులుకొని అత్తవారింటికి వెళ్ళే ఒక కూతురు మనసులో ఎంత ఆవేదన చెందుతుందో వినండి. టైం రాత్రి 11 అవుతుంది. రోజు 9 గంటలకు పడుకునే నేను 11 అయినా నిద్ర రావడం లేదు. ఇల్లంతా పచ్చని తోరణాలు, గడపలకి పసుపు బొట్టులతో కలకలలాడుతుంది. తెల్లవారితే నా పెళ్ళి. బయట అంతా చుట్టాలతో చాలా హడావిడిగా ఉంది. ఎవరి మొహం చూసినా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అమ్మ నాన్న అయితే ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నేను సంతోషంగా ఉన్నానా? ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే ఏ ఆడపిల్ల మాత్రం సంతోషంగా ఉంటుంది? నా మనసులో ఎన్నో ప్రశ్నలు నన్ను కలవరపెడుతున్నాయి. ఈలోపు కరెంటు పోవడంతో చల్లగాలి కోసం బయటకు వచ్చి లాన్లో కూర్చున్నా. ఆకాశంలో చంద్రుడిని చూస్తూ నా ఆలోచనలోకి వెళ్ళాను. చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే అమ్మ ఆ చంద్రుడిని చూపించి నాకు అన్నం తినిపించేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ కష్టపడుతూనే వచ్చింది. అమ్మకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. చిన్నప్పుడే అన్నీ వదులుకుని నాన్నతో పాటు వచ్చేసింది. మా అమ్మమ్మ వాళ్ళది కేరళ. అమ్మ 10వ తరగతి వరకే అక్కడ చదువుకుంది. పెళ్ళైన కొత్తలో అమ్మకి తెలుగు మాట్లాడడం అసలు వచ్చేది కాదంట. తర్వాత నెమ్మదిగా నేర్చుకుంది. అమ్మ ఇప్పుడు నానమ్మకు భయపడుతూనే వచ్చింది. ఎందుకమ్మా అంత భయం అని నేను అడిగితే అత్తగారింట్లో ఎప్పుడైనా అణిగిమణిగి ఉండాలి అని చెప్పింది. అయితే నేను కూడా అమ్మలాగా అత్తగారింట్లో భయపడుతూ బతకాలా? ఇంకా నాకు స్వేచ్ఛ ఉండదా? నా ఆశలు కోరికలు చంపేసుకోవాలా? నాకు తెలిసి అమ్మ నేను పుట్టాక ఒక 2-3 సార్లు వెళ్ళింది అమ్మమ్మ ఇంటికి. అది కూడా నాన్నమ్మ ఒప్పుకుంటే 10 రోజులు ఉండి వచ్చేసేది. అంటే నేను రేపు పెళ్ళయ్యాక నేను కూడా మా ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలా? అమ్మ నన్ను పెంచడానికి చాలా కష్టపడింది. నాన్నమ్మ ఎప్పుడు గుళ్ళు గోపురాలు అంటూ యాత్రలకు వెళ్ళిపోయేది. అమ్మమ్మ ఇంటి నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా అమ్మ ఎవరు చూడకుండా మాట్లాడేది. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది అని అంటారు. కానీ ఆ మహాలక్ష్మిని ఎవరు ఇంట్లో ఉంచుకుందాం అనుకోరు. ఎందుకు? నానమ్మ అమ్మ తరపు వాళ్ళని ఎన్ని సూటిపోటి మాటలు అన్నా ఒక విషయం కూడా అమ్మమ్మకు చెప్పేది కాదు. అమ్మ భరించిన బాధలు అన్నీ నేను కూడా భరించాలా? నన్ను మొదటి రోజు అమ్మ నాన్న స్కూల్లో జాయిన్ చేయడం నాకు ఇప్పటికీ గుర్తే. నేను స్కూల్కి వెళ్ళను, ఇంటికి వెళ్ళిపోతే అమ్మ కావాలి అని ఏడ్చేదాన్ని. అమ్మకి నన్ను విడిచి ఉండడం కష్టంగా ఉన్నా బలవంతంగా నా భవిష్యత్తు కోసం స్కూల్కి పంపించేది. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఎదురు చూసేది. అలాంటి అమ్మ ఇప్పుడు నన్ను శాశ్వతంగా విడిచి ఉండగలదా? నన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేని అమ్మ ఇప్పుడు ఇన్ని రోజులు ఎలా ఉండగలదు? మాది ఉమ్మడి కుటుంబం. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ. అమ్మ నేర్పుతో సహనంతో ఎవరు ఎన్ని మాటలన్నా ధైర్యంగా కుటుంబ సమస్యలతో పోరాడింది. అందుకే ఇన్ని సంవత్సరాలు కూడా మాది ఉమ్మడి కుటుంబంగానే ఉంది. నాకు కూడా అమ్మలాగా అత్తగారింట్లో అంత ఓర్పు సహనం ఉంటుందా? పెళ్ళయ్యాక మారిపోతాం అంటారు. అంటే రేపు నేను కూడా మారిపోతానా? నేను మా ఇంట్లో మొదటి ఆడపిల్లని కావడంతో చాలా గారాబంగా పెరిగాను. అక్కడ కూడా అంతే గారాబంగా చూసుకుంటారా? చిన్నప్పుడు నన్ను ఏ కష్టం తెలియకుండా పెంచారు. నాకు ఏ దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా అమ్మ నాన్న నాకు తోడుగా ఉన్నారు. రేపు పెళ్ళయ్యాక కూడా నా ప్రతి కష్టంలో సంతోషంలో అమ్మ నాన్న నాకు తోడుగా ఉంటారా? అమ్మమ్మ ఇంటి దగ్గర నుండి ఎవరు వచ్చినా ఇంట్లో ఎవరూ చూడకుండా మాట్లాడి పంపించేసేది. ఈ 20 సంవత్సరాలు కంటికి రెప్పలా ఎంతో జాగ్రత్తగా చూసుకున్న తన కూతురిని ఇంకో 60 సంవత్సరాలు బతకడానికి ఏ నమ్మకంతో వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు? తాతయ్య గారికి ఆడపిల్లలు లేకపోవడంతో అమ్మని సొంత కూతురి కంటే ఎక్కువగానే చూసుకున్నారు. అందరూ మా తాతయ్యలాగే ఉండగలరా? నన్ను కూడా సొంత కూతురులా చూసుకుంటారా? ఆనాడు సీతాదేవి స్వయంవరంలో రాముడు విల్లుని ఎక్కిపెట్టినప్పుడు అతనే తన భర్త అని ఎలా తెలిసింది? ఏ నమ్మకంతో సీతాదేవి పుట్టింటిని వదిలి రాముడితో వెళ్ళింది? సీతాదేవి పెళ్ళయ్యాక అడవులు పాలైనా వాళ్ళ పుట్టింటిని కానీ అత్తింటిని కానీ ఎప్పుడూ కించపరచలేదు. అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ప్రేమించే మనసు మనకు ఎదురైనప్పుడు మనకు తెలియకుండానే మన మనసు వాళ్ళతో నడుస్తుందని. నాకు ఏదైనా డ్రెస్ కొనాలంటే ఒక 10 షాపులు తిరిగే అమ్మ నా జీవితానికి సంబంధించిన విషయం అంత తొందరగా ఎలా నిర్ణయం తీసుకుంది? అసలు అమ్మ నా విషయంలో తీసుకున్న నిర్ణయం సరైదేనా? ఎందుకో భయంగా ఉంది. నేను ఎప్పుడు కావాలంటే అమ్మ అప్పుడు మన ఇంటికి రావచ్చా? మనం చిన్నప్పటి నుంచి పెరిగే ప్రపంచం అంతా మన సొంతం అనుకుంటాం. అనుకోకుండా ఇలాంటి ఒక రోజున మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి.
అంటే మనసులో ఏదో తెలియని కంగారు. నా ఇంటి పేరు వదులుకుని వాళ్ళ ఇంటికి వెళుతున్నానంటే వాళ్ళు అంత గౌరవం మర్యాద నాకు ఇస్తారా? నేను రోజూ ఆడుకునే నా టెడ్డీ బేర్, నేను పెంచిన పూల మొక్కలు, నేను చదివిన పుస్తకాలు, ఇంకా ఎన్నో నా జ్ఞాపకాలు అన్నిటినీ వడిచి వెళ్ళిపోవాలి అంటే చాలా భారంగా ఉంది. బయట కొత్త వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పే నాన్న ఇప్పుడు నన్నే ఎవరో ఏంటో తెలియని వారింటికి పంపించేస్తున్నారు. నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా? లేకపోతే పెళ్లి చేసుకుపోయి ప్రతి అమ్మాయికి ఇలానే ఉంటుందా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు కదా. అయితే నా పెళ్ళి కూడా ముందే స్వర్గంలో ఆ దేవుడు నిర్ణయించేసి ఉంటాడా? పెళ్లి గురించి సరిగ్గా తెలియని వయసు నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు అక్కడే బతకాలి. మా తాతయ్య గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, ఆడపిల్ల తల వంచుకుని నడవలసిన అవసరం లేదు, తన కన్న తల్లిదండ్రుల్ని తల దించుకునేలా చేయకుండా ఉంటే చాలు అని. నిజమే. అందుకే అమ్మ చదువుకోకపోయినా సంస్కారంతో నడుచుకుంది. అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి కూతురు తన అమ్మకు ఇవ్వాల్సిన మాట నేను ఇస్తున్నా. నువ్వు నేర్పిన సంస్కారానికి ఎప్పుడూ మాట తీసుకురాను. ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక తల్లిగా అన్నీ నిలబెట్టుకుంటాను. కానీ ఏ తల్లిదండ్రులు నమ్మకంగా చెప్పలేరు తన కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉంటుందని. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నా. ఇంతలో కరెంటు వచ్చింది. నా 20 సంవత్సరాల గతాన్ని గుర్తు తెచ్చుకున్న ఒక్క క్షణం కంటిలోంచి నీళ్ళు ఆగలేదు. అమ్మతో ఒక్కసారి మాట్లాడాలనిపించింది. నేను అమ్మ గది దగ్గరికి వెళ్ళాను. ఇంతలో అమ్మ మాటలు నాకు వినిపించాయి. రేపు ఈ టైంకి అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సంబంధం దానికి కుదురుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నాకు తెలిసి అది చాలా సంతోషంగా ఉంటుంది అని నాన్నకు చెప్తుంది. ఆ మాటలు విని నేను తట్టుకోలేకపోయాను. అయినా తల్లిదండ్రులను తన ఇంటిని విడిచి సంతోషంగా ఎక్కడా ఏ కూతురు లేదు. కేవలం తన అమ్మ నాన్న కోసం సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటిని, బంధాలని విడిచి వెళ్ళడం కష్టంగా ఉన్నా నీ కోసం వెళ్తున్నా అమ్మా. నాకు అమ్మ మీద నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా సంతోషంగానే ఉంటాను అని కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి కదిలాను. చివరిగా నా బాధను చెప్పుకోవడానికి నాకు ఇష్టమైన దేవుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఏ కష్టం బాధ తెలియకుండా పెంచింది అమ్మ. తమ్ముడు ఇంకా చిన్నవాడే. నువ్వు కూడా నిన్ను పెంచిన తల్లి యశోదని విడిచి ద్వారకా నుండి మదురైకి వెళ్ళేటప్పుడు ఎంత బాధపడ్డావో నాకు అంతే బాధగా ఉంది. నా కష్టం నీకు తెలుసు కాబట్టి ఇక నుంచి మా అమ్మని నువ్వే చూసుకోవాలి అని నీ మీద భారం వేసి వెళుతున్నా.